ఇవాళ మనం డాండెడ్ అండ్ సీజన్ 2 ఎపిసోడ్ 2 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఇక ఇంతకుముందు ఎపిసోడ్ లో మనం చూసుకున్నట్టయితే ఒకరు సడన్ గా జీజీ మీదకి అయితే అటాక్ చేస్తాడు. అతను అలా ఎందుకు చేస్తాడనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక ప్రెసెంట్ లో మనం చూసుకుంటే ఒకరు మైండ్ తన కంట్రోల్ లో అయితే ఉండదు. తను సడన్ గా వచ్చి జీజీ మీదకి అటాక్ చేస్తాడు. జీజీ దీన్ని తప్పించుకుంటూ ఉంటాడు. ఇంకా ఇదే టైంలో ఒకరికి ఒక కటర్ అయితే కనిపిస్తుంది. ఇక దీన్ని తీసుకొని ఒకరు వెంటనే తన్ని చంపేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక దీన్ని నోటీస్ చేసి వెంటనే జీజీ వచ్చి ఒకరునైతే కాపాడుతాను. ఇప్పుడు జీజీ అంటూ ఉంటాడు, ఒకరు నీకు అసలు ఏమైంది? ఇక వీళ్ళిద్దరూ ఇలాగే ఉన్న మూమెంట్ లో ఎర్త్వామ్ వీళ్ళ ముగ్గురు మీదకైతే అటాక్ చేస్తుంది. దీన్ని చూసి జీజీ వెంటనే వీళ్ళిద్దరిని కాపాడేస్తాడు. ఇంకా ఇదే మూమెంట్ లో జీజీకి అర్థమైపోతుంది ఈ ఎర్త్వామ్ అసలు కళ్ళు కనిపించవని. అంటే అది సౌండ్స్ ని బట్టి మనుషుల మీదకి అటాక్ చేస్తుంది. అంటే మనుషులు చేసే సౌండ్స్ కాదు, అక్కడ ఉండే వస్తువులు చేసే సౌండ్. సరే ఇక ఇక్కడే ఉన్న మోమో ఇంకా ఒకరు పైకి వెళ్ళాలి అని అరుస్తూ ఉంటారు. ఇది విని జీజీ కూడా గుర్తుకొస్తుంది, వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంతకు ముందు ఇలాగే చేశారని. ఇంకా ఆ మూమెంట్ లో జీజీ వాళ్ళ పేరెంట్స్ ని కాపాడాడు. ఇక ఇంతకుముందు వాళ్ళ పేరెంట్స్ చేసినట్టే ప్రెసెంట్ లో ఒకరు ఇంకా మోమో కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మోమోనేమో ఒక గ్లాస్ ముక్కతోటి తను చంపేసుకుందామని ట్రై చేస్తుంది. కాకపోతే ఇక్కడ అది డైరెక్ట్ గా వెళ్ళి టర్బో గ్రానీకి అయితే తాకుతుంది. ఇప్పుడు టర్బో గ్రానీ అంటుంది, నువ్వు వెంటనే వీళ్ళిద్దరిని తాళతో కట్టే. ఇక టర్బో గ్రానీ చెప్పినట్టే జీజీ వాళ్ళిద్దరి చేతులు అయితే కట్టేస్తాడు. ఇంకా తను టర్బో గ్రానీ అడుగుతాడు, వీళ్ళిద్దరు ఇలా ఎందుకు చేస్తున్నారు? దీనిపై టర్బో గ్రానీ చెప్తుంది, ఇదంతా ఎర్త్వామ్ పంపించే సైకిక్ వేవ్స్ వల్లే జరుగుతున్నాయి. ఇక ఇంతకుముందు మీ పేరెంట్స్ హెల్త్ బాగోకపోవడానికి కారణం కూడా ఈ సైకిక్ వేవ్సే. ఇప్పుడు జీజీ అడుగుతాడు, నేను కూడా అదే ఇంట్లో ఉంటున్నాను కదా, నాకెందుకు ఏమీ జరగలేదు? ఇది విని టర్బో గ్రానీ అంటుంది, నీకు ఇంకా తెలియలేదా? ఇక ఇదే మూమెంట్ లో మోమో తన సైకిక్ పవర్స్ అయితే యూజ్ చేస్తుంది. ఇక మోమో ఇలా చేయడం వల్ల జీజీ కన్నుకైతే దెబ్బ తాకుతుంది. ఇంకా ఇదే మూమెంట్ లో ఎర్త్వామ్ కూడా వీళ్ళనైతే కనిపెట్టేస్తుంది. ఇక దీన్ని నోటీస్ చేసి వెంటనే జీజీ వీళ్ళ ముగ్గుని తీసుకుని పారిపోతూ ఉంటాడు. ఇంకా ఇలాగే వెళ్తుంటే జీజీ వీళ్ళిద్దరిని లేపడానికి కూడా ట్రై చేస్తాడు, కానీ వీళ్ళిద్దరూ లేవరు. ఇప్పుడు జీజీ వీళ్ళ ముగ్గుని తీసుకుని ఎంత తిరిగినా ఫైనల్ గా ఎర్త్వామ్ అయితే వీళ్ళ నలుగురిని కనిపెట్టేస్తుంది. ఇప్పుడు ఈ ఎర్త్వామ్ వీళ్ళ నలుగురిని తినేలోపే అక్కడికి అదే స్పిరిట్ అయితే వచ్చేస్తుంది. ఏ స్పిరిట్ నైతే జీజీ ఇంత ముందు వాళ్ళ ఇంట్లో చూసేవాడు, అదే స్పిరిట్ ఈ ఎర్త్వామ్ ముందరికైతే వస్తుంది. ఇప్పుడు ఈ స్పిరిట్ ఇక్కడికి రావడం వల్ల మోమో ఇంకా ఒకరు అయితే నార్మల్ అవుతారు. ఇప్పుడు మోమో ఇంకా ఒకరు అంటారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇంకా నా ముందున్న స్పిరిట్ అసలు ఏంటి? దీనిపై టర్బో గ్రానీ అంటుంది, మీరు తన కళ్ళలోకి చూడకండి, ఇంకా దీన్ని ఈవిల్ ఐ అని పిలుస్తారు. ఇంకా నువ్వు దాని కళ్ళలోకి చూసావంటే అది నేను కంట్రోల్ చేస్తుంది. ఇంకా మనకు తెలుస్తుంది ఈవిల్ ఐ దగ్గర నుంచి వచ్చే బ్యాడ్ ఎనర్జీ వల్లనే మోమో ఇంకా ఒకరు అయితే నార్మల్ అవుతారు. సరే ఇక మోమో ఒకరు తోటి అంటుంది, నువ్వు వెంటనే వెళ్ళి ఆ ఎర్త్వామ్ మీదకి అటాక్ చేయి. ఇక ఇది విని ఒకరు వెంటనే టర్బో గ్రానీ లాగానైతే ట్రాన్స్ఫార్మ్ అయిపోతాడు. ఇప్పుడు తన ఫుల్ పవర్ ని వాడి వెంటనే ఆ ఎర్త్వామ్ మీదకి అయితే అటాక్ చేస్తాడు. దీనివల్ల ఆ ఎర్త్వామ్ రెండు ముక్కలు అవుతుంది. కానీ మళ్ళీ మనం చూస్తేగానే అది రీజనరేట్ అయితే అవుతుంది. ఇప్పుడు ఈ ఎర్త్వామ్ మళ్ళీ వీళ్ళ ముగ్గురు మీదకి అయితే అటాక్ చేస్తుంది. ఇప్పుడు దీని నుంచి వీళ్ళ ముగ్గురు ఫాస్ట్ గా తప్పించుకుంటూ ఉంటారు. ఇంకా ఇక్కడే మనం జీజీని చూస్తాం. ఇక్కడ జీజీ ఇలాగే పరిగెత్తుతూ ఉంటే తన ముందుకి ఈవిల్ ఐ అయితే వచ్చేస్తుంది. ఇక తను ఇలా సడన్ గా రావడం చూసి జీజీ వెంటనే తన కళ్ళలోకి అయితే చూసేస్తాడు. ఇక ఇప్పుడే మనం ఒక చిన్న పిల్లాడి బ్యాక్ స్టోరీని అయితే చూస్తాం. ఇక్కడ తన్ని ఒక రూమ్ లోనైతే బంధిస్తారు. ఇప్పుడు ఈ పిల్లాడు ఇక్కడ ఉన్న కిటికీలో నుంచి బయట పిల్లలు ఆడుకుంటుంటే చూస్తూ ఉంటాడు. దీన్ని చూసి తనకు కూడా బయటికి వెళ్లి ఆడుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే తనేమో ఒంటరిగా ఉంటున్నాడు. తన రూమ్ మొత్తం లాక్ అయి ఉంటుంది. ఇంకా తనకి ఇక్కడ తినడానికి తిండి కూడా ఉండదు. ఇప్పుడు ఇక్కడ మనకు తెలుస్తుంది, ఇతని కీతో ఫ్యామిలీ వాళ్ళు తెచ్చారు ఆ జ్వాలాముఖికి బలివ్వడానికి. ఇక కీతో ఫ్యామిలీ అనుకున్నట్టే ఈ పిల్లాన్ని ఆ జ్వాలాముఖికి అయితే బలిస్తారు. ఇంకా ఇక్కడ కాలిపోతూ తను ఆలోచిస్తూ ఉంటాడు, నేను కేవలం మిగతా పిల్లలతో ఆడుకోవాలని అనుకున్నాను. ఇక ఇది అయిపోయినాక మార్నింగ్ తన బాడీని పక్షులు తింటూ ఉంటాయి. ఇంకా తను కొంచెం సేపటి తర్వాత చనిపోయి ఒక ఆత్మగా మారిపోతాడు. ఇక తన ఆత్మ అయిన తర్వాత ఒక ఫ్యామిలీని అయితే చూస్తాడు. ఇప్పుడు ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఎవరికి తిను కనిపించట్లేదు, కానీ ఆ ఫ్యామిలీలో ఉన్న పిల్లాడికైతే తిను కనిపిస్తూ ఉంటాడు. ఇక కొన్ని రోజుల తర్వాత ఆ పిల్లాడికి సంబంధించిన పేరెంట్స్ అయితే చనిపోతారు. ఇక ఇది అయిపోయిన తర్వాత అదే ఇంటికి వేరే ఫ్యామిలీ అయితే షిఫ్ట్ అవుతుంది. ఇంకా ఈ ఫ్యామిలీలో ఉన్న పిల్లాడు కూడా ఈ ఆత్మని చూడగలుగుతూ ఉంటాడు. ఇక ఇలా జరిగిన కొన్ని రోజులకే ఈ పిల్లాడి పేరెంట్స్ కూడా చనిపోతారు. ఇక ఇది అయిపోయిన కొన్ని సంవత్సరాలకి మళ్ళీ ఇంకొక ఫ్యామిలీ అయితే ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లాడు కూడా ఈ ఆత్మని చూడగలుగుతూ ఉంటాడు. తను వాళ్ళ పేరెంట్స్ కి చెప్తాడు ఇక్కడ ఒక దయ్యం ఉంది అని. కానీ ఇక్కడ ఆ పిల్లాడు చెప్పింది వాళ్ళ పేరెంట్స్ అయితే నమ్మరు. వాళ్ళు తనతో అంటూ ఉంటారు అలాంటి ఏమీ ఉండవు. ఇప్పుడు ఈ పిల్లాన్ని నవ్వించడానికి ఆ స్పిరిట్ తన ముందైతే డాన్స్ చేస్తూ ఉంటుంది. ఇక ఇలా జరిగిన కొన్ని రోజులకే వాళ్ళ పేరెంట్స్ కూడా చనిపోతారు. ఇక ఇదంతా చూసి ఈ స్పిరిట్ నోటీస్ చేస్తుంది, ఇంటి కింద అసలేమో ఉంది. ఇక దీని వల్లే ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా చనిపోతూ ఉన్నారు. సరే ఇక ఇక్కడ కీతో ఫ్యామిలీ ఆలోచిస్తూ ఉంటుంది ఈ పిల్లాన్ని ఏం చేద్దామని. ఇప్పుడు ఇక్కడే ఉన్న ఫ్యామిలీ ఏంటంటుంది, మనం ఇతన్ని కూడా బలిద్దాం. ఇంకా తను అంటుంది, ఈ పిల్లాన్ని ఇల్లుతో పాటే పూడ్చిపెట్టండి. ఇక దీని తర్వాత వీళ్ళంతా డోజర్ని తెచ్చి ఆ ఇల్లుని ఇక్కడనే కప్పెట్టేస్తారు. ఇక వీళ్ళు ఇలాగే చాలా ఇల్లులను అయితే కప్పెట్టేస్తారు. ఇక దీని కారణం వల్లనే జీజీ ఇల్లు ఇంత పైన అయితే ఉంది. సరే ఇక ఆ టైంలో ఈ ఆత్మ పిల్లాన్ని కాపాడడానికి చాలా సార్లు అయితే ట్రై చేస్తుంది. కానీ తను ఒక ఆత్మ ఉండడం వల్ల తను ఏమీ చేయలేకపోతాడు. ఇంకా ఈ రోజు నుంచి అతను డిసైడ్ అవుతాడు, నేను ఆ
ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తానని. ఇక దీని వల్లే తను ఆత్మ నుంచి ఒక ఈవిల్ ఐగానైతే మారిపోతాడు. సరే ఇక ప్రెసెంట్ లో మనం చూసుకుంటే ఈ దయ్యం జీజీని అయితే పట్టుకొని ఉంటుంది. ఇక దీన్ని చూసి మోమో తన సైకిక్ పవర్స్ తోటి జీజీని కాపాడడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మోమో ఇలా చేయడం చూసి జీజీ అంటూ ఉంటాడు, ఈ దయ్యం చెడ్డదేమీ కాదు, దీన్ని కూడా ఆ కీతో ఫ్యామిలీ వాళ్ళే చంపేశారు. ఇప్పుడు జీజీ కిందికైతే వెళ్తూ ఉంటాడు, ఎక్కడైతే ఈవిల్ ఐ బాడీ అయితే బంధించి ఉంటుందో. ఇప్పుడు జీజీకి అర్థమైపోతుంది ఇన్ని రోజులు ఆ ఎర్త్ వామ్ దగ్గర నుంచి వచ్చే సైకిక్ వేవ్స్ నుంచి ఈ ఈవిల్ అయ్యే నన్ను కాపాడుతుందని. ఇక దీని వల్ల ఎర్త్ వామ్ జీజీని ఏం చేయలేకపోయింది. ఇంకా ఇంకోవైపు మనం మోమోన్ అయితే చూస్తాం, తను ఇక్కడ జీజీ వెనకాల వెళ్తూ ఉంటుంది. ఇక దీని తర్వాత మనం జీజీని అయితే చూస్తాం, తను ఫైనలీ ఆ ఈవిల్ ఐ బాడీ దగ్గరికి అయితే వచ్చేస్తాడు. ఇప్పుడు జీజీని చూసి టర్బోగ్రేని అంటూ ఉంటుంది, నువ్వు తన దగ్గరికి వెళ్ళకు, తను ఒక దయ్యం, తను నిన్ను కంట్రోల్ చేస్తూ ఉంది. దీనిపై జీజీ అంటాడు, తను కూడా మనలాంటిదే, ఇంకా తను ఇప్పటి వరకు చాలా బాధను అనుభవించాడు. ఇక ఇదే మూమెంట్ లో సుచునకు వీళ్ళ మీదకైతే అటాక్ చేస్తుంది. ఇంకా తన నోటితో ఒక లిక్విడ్ అయితే బయటకు తీస్తుంది. ఇక ఇంకో వైపు మనం ఒకరుని అయితే చూస్తాం, తను లేవలేకపోతూ ఉంటాడు. ఇక దీని తర్వాత మనం జీజీని అయితే చూస్తాం, ఇక్కడ జీజీని అయితే ఈవిల్ ఐ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇక దీని వల్ల జీజీ ఈవిల్ ఐ పాస్ట్ లోకి అయితే వెళ్తాడు. ఇక్కడ జీజీ అంటూ ఉంటాడు, ఐఎమ్ సారీ. ఇక్కడ ఈవిల్ ఐ అంటూ ఉంటుంది, నేను ఆడుకోవాలని అనుకుంటున్నాను. ఇది విని జీజీ అంటాడు, సరే నేను నీతో కలిసి ఆడుకుంటాను, ఇంకా జీవితాంతం నేను నీతోటే ఉంటాను. ఇప్పుడు ఈవిల్ ఐ నవ్వుతూ అంటుంది, ఇదే కదా నేను వినాలని అనుకుంటుంది. ఇప్పుడు మనం చూసగానే ఈవిల్ ఐ జీజీ బాడీని పూర్తిగా పొజెస్ చేస్తుంది. ఇక్కడ జీజీకి తన బాడీ మీద కంట్రోల్ ఉండదు, తనక గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న టర్బోగ్రేని అంటుంది, నేను నీకు ముందే చెప్పాను నువ్వు ఈవిల్ ఐని అస్సలు నమ్మకు అని. ఇక ఇదే మూమెంట్ లో ఎర్త్ వామ్ మళ్ళీ వీళ్ళ మీదకైతే అటాక్ చేస్తుంది. ఇక మనం చూస్తుండగానే తన మోమోని తినడానికి అయితే ట్రై చేస్తుంది. కానీ అదే మూమెంట్ లో జీజీ వచ్చి తనకు ఒక మంచి పంచ్ అయితే ఇస్తాడు. ఇది అయిపోయినాక తన మాన్స్టర్ మీద అటాక్ చేసి తనైతే దూరం పంపిస్తాడు. సో ఇప్పుడు మనకు తెలుస్తుంది ఇదంతా చేసింది జీజీ కాదు, ఈవిల్ ఐ అని. ఇప్పుడు ఈవిల్ ఐ అంటుంది, ఫైనల్ గా నాకు ఈ బాడీ దొరికేసింది, ఇప్పుడు నేను ఈ మనుషులందరినీ చంపేస్తాను. ఇప్పుడు మోమో అడుగుతుంది, నీకు అసలు ఏమైంది? ఇది విని ఈవిల్ ఐ తన్నే కొడతాడు. ఇంకా ఈవిల్ ఐ టర్బోగ్రేని తోటి అంటాడు, నువ్వు కూడా ఒక దయ్యానివే కదా, నువ్వు మనుషుల కింద హెల్ప్ చేస్తున్నావు, లేకపోతే నువ్వే కావాలని వాళ్ళ కింద పనిచేస్తున్నావా? ఇది విని టర్బోగ్రేనికి అది చాలా కోపం వస్తుంది. తనంటుంది, నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఇంకా ఇక్కడే ఉన్న మోమోనేమో జీజీని నార్మల్ అవ్వమని చెప్తూ ఉంటుంది. దీనిపై ఈవిల్ ఐ అంటుంది, ఈ శరీరం ఇప్పుడు నాదే, ఇంకా ఇప్పుడు నేను మనుషులందరికీ నరకం అంటే ఏంటో చూపిస్తా. ఇంకా ఇదే మూమెంట్ లో ఎర్త్ వామ్ మళ్ళీ వచ్చి జీజీ మీదకి అయితే అటాక్ చేస్తుంది. దీన్ని చూసి జీజీ వెంటనే ఒక షీల్డ్ అయితే క్రియేట్ చేసుకుంటాడు. ఇంకా మనకు తెలుస్తుంది ఈవిల్ ఐకి తెలుసు ఇంట్లో చాలా ఆత్మలు ఉన్నాయని. ఇప్పుడు తన అవన్నిటిని కలిపి ఒక బాల్ గన్ అయితే క్రియేట్ చేస్తాడు. ఇప్పుడు దీన్ని తీసుకుని ఈవిల్ ఐ ఈ ఎర్త్ వామ్ మీదకి అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. దీన్ని చూసి ఎర్త్ వామ్ ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడే ఉన్న మోమో టర్బోగ్రేని తోటి అడుగుతుంది, ఆ ఈవిల్ ఐ జీజీని ఎందుకు పొజెస్ చేసింది? దీనిపై టర్బోగ్రేని చెప్తుంది, అతను కోట్లలో ఒకడు, ఇంకా నీకు ఇది గుర్తులేదా, మీ నాన్నమ్మ కూడా తను ఎప్పుడు జీనియస్ అంటూ ఉండేది. ఇంకా టర్బోగ్రేని అంటుంది, ఈ ఈవిల్ ఐ జీజీని అసలు ఎందుకు ఎంచుకుందంటే తన దగ్గర ఒక మంచి స్పిరిచువల్ ఎనర్జీ ఉంది. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే ఈ ఈవిల్ ఐ కి జీజీ ఒక కరెక్ట్ వెసల్, అందుకే ఈ ఈవిల్ ఐ తన్ని పొజెస్ చేసింది. ఇంకా ఈవిల్ ఐ ప్లేస్ లో నేను కూడా ఇదే చేసేదాన్ని. ఇది విని మోమో అంటుంది, జీజీ చిన్నప్పుడు ఇలా లేడు కదా. దీనిపై టర్బోగ్రేని చెప్తుంది, అందరికీ పవర్స్ ఒక్కొక్క టైంలో అవేకన్ అవుతాయి, ఇంకా ఒక విధంగా నిన్నే చూసుకో, నీకు పవర్స్ రీసెంట్ గానే వచ్చాయి. సరే ఇక ఇప్పుడు ఈవిల్ ఐ తన బాల్ తోటి మోమో మీదకి అయితే అటాక్ చేస్తాడు. ఇక దీని నుంచి మోమో తన సైకిక్ పవర్స్ యూస్ చేసి తప్పించుకుంటుంది. కానీ అంతలోనే ఈవిల్ ఐ వచ్చి మోమోకు ఒక మంచి పంచ్ అయితే ఇస్తాడు. ఇంకా ఇప్పుడు ఈవిల్ ఐ ఆ బాల్ ని తీసుకుని మోమో మీదకి అటాక్ చేసే లోపే అప్పుడే అక్కడికి ఒకరు అయితే వస్తాడు. ఇప్పుడు ఒకరు అంటాడు, నాకు ఆ పిల్ల అంటే చాలా ఇష్టం రా, ఆ పిల్లకేమన్నా అయితే ఐ విల్ బి మోస్ట్ ఎఫెక్టెడ్, అండర్స్టాండ్. అండ్ దీంతో ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఐ హోప్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే కింద కమెంట్ చేసి చెప్పండి. ఇక దీని తర్వాత లార్డ్ ఆఫ్ మిస్టరీస్ ఫస్ట్ ఎపిసోడ్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఇంకా అదైపోయినాక మై స్టార్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే ఇక వెళ్ళే ముందు ఈ వీడియో క్లిక్ చేయడం మర్చిపోకండి. చాలా కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.